అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి దానం అనే కథ. మరి కథలోకి వెళ్దామా? వ్యాస్కి కొద్దిగా మెలకు వస్తోంది. ఆతృతగా ఎవరో తన మొహంలో మొహం పెట్టి చూస్తూ, లేవండి, ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఆ రూపం చాలా అస్పష్టంగా ఉంది. ఆడో మగో తెలియలేదు. కళ్ళు పూర్తిగా తెరుచుకోలేదు. తలంతా దిమ్ముగా ఎవరో తల మీద ఒక 50 కిలోల బరువు పెట్టినట్టుగా ఉంది. చెవులకు ఆ స్వరం ఈసారి చాలా మృదువుగా శ్రావ్యంగా ఏమండి అని పిలుస్తూ వినిపించింది. ఆ స్వరం ఒక స్త్రీది అని మాత్రం గుర్తించాడు. కళ్ళు తెరవటానికి మరోసారి ప్రయత్నించాడు. పెద్ద వెలుతురు భరించలేనట్టుగా కనురెప్పలు మూసుకుపోతున్నాయి. కుడి చేయి లేపి అడ్డు పెట్టుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరవండి, నేను కనపడుతున్నానా ఆమె అడిగింది. ఆ నిమిషంలో ఆమెను చూడాలని అతనికి ఎంతో అనిపించింది. కానీ శరీరం సహకరించడం లేదు. కారు రేసర్ అయిన తను, ఫిజికల్గా ఎంతో ఫిట్గా ఉండే అథ్లెట్ అయిన తను ఈవేళ తన సొంత శరీరం తనకు సహకరించని స్థితిలో అసహాయంగా పడి ఉండి తనను సంరక్షిస్తున్న వ్యక్తిని సైతం చూడలేకపోవటం. వ్యాస్ స్టీల్ కింగ్ అని పిలువబడే పృథ్వీరాజ్ గారి అబ్బాయి. ఆక్స్ఫర్డ్ నుంచి డిగ్రీ తీసుకుని భారతదేశం వచ్చినవాడు. తను కోరుకోవాలే కానీ కొండ మీద కోతిని కాదు, కొండనే కొనేయగల తండ్రి ఉన్నవాడు. ఇలా అసహాయంగా వెలుతురు చూడలేని స్థితిలో కాలు కదపలేక పడి ఉంటాడని ఒక్కరోజు క్రితం కూడా అనుకోలేదు. మన కాఫీ తోటలు చూసొస్తా డాడ్ అని కారు తీసుకుని బయలుదేరటం మాత్రం గుర్తుంది. ఇంకొకటి కూడా గుర్తుంది. తండ్రి కారు విండోలోంచి చూస్తూ వంగి చెయ్యి ఊపి జాగ్రత్త నాన్న అనటం. తను నవ్వుకున్నాడు. వ్యాస్తో పోటీ పడి కారు డ్రైవ్ చేసేవాడు ఎక్కడా ఉండడు. అందుకు ప్రూఫ్స్, అందుకున్న ట్రోఫీలు. భయపడకు నాన్న అనలేదు మనసులో అనుకుని ఓ నవ్వు నవ్వి బయలుదేరిపోయాడు. సడన్గా కారుకు అడ్డంగా అది జింక మేక కానీ ఒళ్ళంతా చుక్కలున్నాయి. దాన్ని తప్పించబోయాడు. కారు లోయ అంచున ఎంత బ్రేక్ను అదిమి పట్టినా లాభం లేకపోయింది. ఆ తర్వాత తనకేం తెలియదు. ఒక రోజంతా పడున్నానని తను అనుకుంటున్నాడు. ఎంతకాలమో కూడా తెలియదు. డాడ్ ఎంత కంగారు పడిపోతున్నారో. నా సెల్ ఫోన్ ఇది. ఎడమ చేయి కదిలించి ప్యాంటు ప్యాకెట్ కోసం వెతికాడు. ఏమిటి వెతుకుతున్నారు? ఆ చేతి మీద ఒక చల్లని స్పర్శ. ఇందాకటి మృదువైన స్వరం అడుగుతోంది. ఏవైతే అయింది. కళ్ళు తెరవాలనుకున్నాడు. కళ్ళల్లో సూదులు పొడుస్తున్నంత బాధగా ఉంది వెలుతురు పడుతుంటే. అయినా మొండిగా తెరిచాడు. ఎదురుగా ఒక అమ్మాయి మొదట లీలగా, తర్వాత కొద్ది కొద్దిగా స్పష్టం అవుతూ ఆ రూపం కనిపిస్తోంది. ఆమె వెన్నెలంతా సౌమ్యంగా ఉంది. చూడగానే ఆమె ముక్కుకున్న ఒంటిరాయి ముక్కు పుడక మెరుస్తూ కనిపించింది. ఆమె పెదవులు వంపు తిరిగి నవ్వుతున్నాయి. కళ్ళల్లో చల్లదనం ఉంది. దువ్వుకోకుండా రేగి ఉన్న తల వెంట్రుకలు నుదుటి మీద పడుతున్నాయి. ఎర్రని బొట్టు దారి చూపే దీపంలా ఉంది. రైలు చీకట్లో వెళ్తుంటే క్యాబిన్లో కనపడే ఎర్రని దీపం గుర్తొస్తోంది. ఎలా ఉంది ఆమె అడిగింది. నాకేమైంది మాట్లాడాడు. ఆమె ముఖంలో ఆనందం. థ్యాంక్ గాడ్ మీరు మాట్లాడారు, ఇంకేం పర్వాలేదు అంది. అసలు ఏమైంది? నా కాళ్ళు అవి ఓకేనా అని అడిగాడు. కానీ కాళ్ళు కదపలేకపోయాడు. ఉండండి, కాలుకి ప్లాస్టర్ ఉంది. మా డాక్టర్ పాల్ గారు నాగయ్యకి ప్లాస్టర్ వేయటం నేర్పించారు. అతను వచ్చి మీ కాలు మీద ఉన్న కొండరాయిని తొలగించి తర్వాత వెదురు బొంగు వేసి స్ట్రెయిట్గా పెట్టి ప్లాస్టర్ వేశాడు. అంటే ఫ్రాక్చర్ అయిందా ఆతృతగా అడిగాడు వ్యాస్. ఆమె పెదవులు బిగించింది. తెలియదు. అంబులెన్స్కి ఫోన్ చేశాం. ఏరు పొంగి దారంతా చెట్లు అడ్డంగా పడున్నాయి. 2 రోజులు పడుతుందన్నారు అంది. మై గాడ్, ఇది అడవ్యా అతను లేవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. అలాంటిదే. గిరిజనులుండే కొండ ప్రాంతం, ఏజెన్సీ ఏరియా, మైనపు వలస. ఇది ఉందని కూడా మీ గూగుల్ మ్యాప్లో తెలియదు నవ్వింది. మరి మీరెందుకు ఇక్కడున్నారు అతను ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె పక్కనే ఉన్న గ్లాసు మీద మూత తీసి అందులో ద్రవాన్ని అతనికి తాగిస్తూ మెల్లగా గుటకేయండి, రాగి జావా అంది. మీరు డాక్టరా తాగాక అడిగాడు. టీచర్ని అంది. ఇక్కడ
అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు తనున్న ప్రదేశం అంతా పరిశీలించి చూశాడు. వెదురుతో చేసిన తడికలు, తన మంచం కింద చాప, టేబుల్ ఫ్యాను, ఓ మూలగా టేబుల్ మీద స్టవ్ గిన్నెలు ఉన్నాయి. ఇంత సింపుల్గా ఉన్న ఇల్లు కాదు పాక ఈ మధ్య కాలంలో చూడలేదు. అతనికి ఆమె ఇంకాస్త జావ గిన్నెలోంచి వంచి తాగించింది. ఎంతో శక్తి వచ్చినట్టుగా అనిపించింది వ్యాస్కి. అప్పటిదాకా అతను జోలికి రాని నొప్పి కూడా అతనికి తెలిసింది. అబ్బా అని తల మీద చేయి వేసుకున్నాడు. పెద్ద కట్టు కట్టినట్టుగా తెలిసింది. నా పేరు శతరూప. మనుష్యులకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా, అమాయకత్వానికి ఆలంబనగా ఇక్కడి గిరిజనుల పిల్లలకు చదువు చెప్తున్నాను. సహారా అనే సంస్థ నాకు జీతం ఇస్తుంది. ఆ జీతం చాలా తక్కువ, కానీ ఇక్కడ నాకు దొరికే ప్రేమ చాలా ఎక్కువ. ఇంటర్నెట్ దొరికితే చాలు అని నేను వాళ్ళకి చెప్పాను. ఆమె నవ్వుతూ చెప్పింది, ఇంటర్నెట్ కాదు కదా, ఒక్కొక్కసారి సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పడిగాపులు పడాల్సి వస్తుంది. కరెంటు కూడా ఎప్పుడు పోతుందో చెప్పలేం అంది. ఆమె లేచి నిలబడితే చూశాడు. పొడవుకు తగ్గ లావుతో మంచి శరీర దారుఢ్యం ఉన్న అమ్మాయిలా అనిపించింది. బేదరికం వల్ల ఆమె కట్టుకున్న చీర అక్కడక్కడ చిరిగి ఉంది. బ్లౌజ్ కూడా రంగు వెలిసిపోయి ఉంది. విరబోసుకున్న జుట్టు చాలా పొడవుగా ఉంది. మెడలో ఏవో ఎర్రని పూసల దండ, అదే ఎరుపుతో మొహాన బొట్టు, ఇవి మాత్రమే ఆమె ఆభరణాలు. నా కారు అడిగాడు సందేహంగా. దొరికినా మీరు వాడలేరు. అలాగే మీ సెల్ ఫోన్ కూడా లోయలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. 2 చెట్టు కొమ్మల మధ్య ఖాళీ మీద పెద్ద బండరాయితో ఉన్న మిమ్మల్ని ఈ గిరిజనులు చూసి రక్షించారు. నన్ను పిలుచుకొచ్చారు. నేను అంబులెన్స్కు ఫోన్ చేశాను. అది రాలేదని తెలిసి నాగయ్యకు కబురంపి అతని సహాయంతో మిమ్మల్ని ఇక్కడికి చేర్చాను. రేపు వదిలేస్తే ఎల్లుండి డాక్టర్ గారు వస్తారు. చాలా ఎఫిషియెంట్ డాక్టర్ మా పాల్ గారు. మిమ్మల్ని చూస్తారు. అయినా ఈ మాత్రం మాట్లాడుతున్నారంటే ఇంకేం పర్వాలేదు. ఇది వరకు ఎవరూ కూడా అని ఆగిపోయి, నేను అన్నం వండుతాను అని అటు వెళ్ళింది. వ్యాస్ ఆమె సడన్గా ఆపేయటం గుర్తించి, ఇది వరకు ఇలా చాలామంది ఏమయ్యారు? చచ్చిపోయారా? ఇక్కడ యాక్సిడెంట్లు మామూలేనా అని గబగబా అడిగాడు. దేవరమిట్ట అనే ఆ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్లు జరిగాయి. సాధారణంగా అటు మడికెర వెళ్ళాలనుకునే వాళ్ళు దగ్గర దారని ఇది ఎంచుకుంటారు. ఇటుగా వెళుతున్నప్పుడు ఇక్కడ యాక్సిడెంట్లు అవ్వటం, గిరిజనులు వాళ్ళ శవాలను దగ్గరలోని ఆసుపత్రి వారికి అప్పగించడం పరిపాటే. వాళ్ళు చెప్తే విన్నాను. అవన్నీ ఎందుకు కానీ పచ్చడన్నం పెడతాను ఈ పూటకి, సరేనా? సరే కాకపోయినా నేనేం చేయలేను నవ్వింది. ఏదైనా పర్వాలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నేను లేవలేను. ఇక్కడ మగవాళ్ళు ఎవరూ లేరు. ఎలా? ఇబ్బంది పడుతూ సందేహంగా అడిగాడు. ఆమె నాకు నర్సు పని కూడా వచ్చు అంది. ఆమె చేయి చూపిస్తున్న వైపుగా చూస్తే ఇందాక ఆమె కూర్చున్న కుర్చీ కింద బెడ్ ప్యాన్ ఉంది. వ్యాస్కి నాగయ్య యాంటీసెప్టిక్ టెటనస్ ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చి వెళ్ళాడని అన్నం తిన్నాక శతరూప చెప్పింది. అతను మందులు వేసుకుంటూ ఉండగా కరెంటు పోయింది. ఇక పొద్దుటి దాకా రాదు అంది. అతనికి ఆ గుడిసె పైకప్పు చూస్తుంటే తన జీవితం ఒక్కసారిగా కెలడోస్కోప్లో గాజు ముక్కల్లా చెల్లా చెదురై అంతలోనే కొత్త రూపం సంతరించుకున్నట్టుగా అనిపించింది. పృథ్వీరాజ్ గారి అబ్బాయి విదేశాల నుంచి వచ్చాడు. రేపో మాపో తండ్రి కంపెనీకి ఎండీ కాబోతున్నాడు. కోటీశ్వరుడు. తెల్లారి లేస్తే లగ్జీరియస్ లైఫ్, ఈవినింగ్స్ పబ్స్, పగలు రేసులు, ఫ్రెండ్స్ నైట్ పార్టీస్, అన్నిటికీ కళ్ళెం వేస్తూ మీ కాఫీ ఎస్టేట్స్లో పిక్నిక్ వేరా అన్న ఫ్రెండ్స్ కోరిక మీద బయలుదేరాడు. డ్రైవర్ని పెట్టుకోవడం నామోషిగా ఫీల్ అయి తన డ్రైవింగ్ మీద అపారమైన విశ్వాసంతో రేసు గుర్రంలా దూసుకొచ్చాడు. ఒక్కసారిగా వేగానికి కళ్ళెం వేసింది. విధ్య, కనిపించని ఆసక్తి, భగవంతుడా, దేవరమిట్ట, ఆ పేరు గల ప్రాంతం ఉందని కూడా వినలేదే. ఈ యాక్సిడెంట్ సంగతి డాడీకి తెలుసా? ఏ హెలికాప్టర్లోనో నా కోసం వెతుకుతున్నారా? ఇక్కడ తను శతరూపకే ఎందుకు కనిపించాడు? ఆమెను ఆ దేవుడే పంపాడా? ఆమె నేత చీరలో క్రింద చాప మీద పక్కకు తిరిగి పడుకొనుంది. గూట్లో పెట్టిన లాంతర్ నీడ ఆమె మీద పొడుగ్గా పడుతోంది. శతరూప అందగత్తెని చెప్పలేం, బాగానే ఉంది. ఆమెలో ఎంతో ప్రశాంతత ఉంది. మంచి వయస్సులో ఉంది. ఒంటరిగా ఎందుకుంటోంది? ఈమెకు పెళ్ళయిందా? అసలు అతను వదిలేశాడా? అయిన తర్వాత ఇంత నిర్భయంగా ఒంటరిగా ఎందుకుంటోంది? చాలాగా బీదగా మాత్రం ఉంది. తన ప్రాణం కాపాడింది, ఆశ్రయం ఇచ్చింది, సేవలు చేసింది.
రేపు డాడీకి తను ఎక్కడున్నాడో తెలిసి తీసుకెళ్ళటానికి వస్తారు. అప్పుడు ఈమెకు ఏం ప్రత్యుపకారం చేయాలి? తన కంపెనీలో పెద్ద ఉద్యోగం ఇస్తేనో? ఎందుకు వస్తుంది ఈ గిరిజనుల పిల్లలకు పాఠాలు చెప్పడం ఆమె కోరుకున్న జీవితం అయితే? పోనీ ఆమెకు ఎంత కావాలో అంత చెక్ రాసిస్తేనో, ఇక్కడ ఒక సెల్ టవర్ పెట్టిస్తేనో, జనరేటర్ పెట్టిస్తేనో? ఇలా ఆలోచిస్తూ పడుకున్న అతనికి సడన్గా ఆమె వెల్లికిలా తిరిగేసరికి ఆచ్ఛాదన లేని ఆమె ఎద పొంగులు కనిపించాయి. ఆమె ఇప్పుడు అడవి మల్లిలా, అడవి పాలేయన్న వెన్నెలలా సరికొత్త కోణంలో కనిపించింది. శతరూపను నేను పెళ్లి చేసుకుంటే అని ఆలోచించాడు. మినిస్టర్ మల్లికార్జునరావు గారి అమ్మాయితో తనకి ఎంగేజ్మెంట్ జరగబోతుందని టక్కన గుర్తొచ్చింది. సన్నగా గీతల పాలరాతి శిల్పంలా ఉండే దిశ గుర్తొచ్చింది. సో పెళ్ళి జరగని పని. తండ్రి ఒప్పుకోడు. పోనీ శతరూపను తను అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటే, ఇన్ సింపుల్ టర్మ్స్ ఉంచుకుంటే? ఉలిక్కిపడ్డాడు. అంతలోనే వాట్స్ రాంగ్, తన లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది, కావలసినవన్నీ ఇస్తాను అనిపించింది అతనికి. అతనికి గర్ల్ ఫ్రెండ్స్ కొత్త కాదు. తల అంత పోటుగా అనిపించింది. ఈ ఆలోచనలతో అతనికి తెలియకుండానే నిద్ర పట్టింది. ఇక తెల్లారి అతను లేచేసరికి శతరూప చక్కగా తయారై గంజి పెట్టిన ఇస్త్రీ చీరలో తళతళలాడుతూ పాలు అని గ్లాస్తో తీసుకొచ్చి ఇచ్చింది. మీ అదృష్టం, సిగ్నల్స్ ఉన్నాయి, సెల్ ఫోన్, మీ నాన్నగారికి ఫోన్ చేయండి అని ఇచ్చింది. థ్యాంక్స్ అందుకున్నాడు. నేనెవరో ఏమిటో నువ్వు అడగలేదు కదూ, తెలుసుకోవాలని లేదా అని అడిగాడు. ఆమె నవ్వింది. సాటి మనిషి, ఈ అడవిలోకి వచ్చాక అదొక్కటే నాకు తెలిసింది అంది. మా తాతగారిది రాఘవపురం, ఆయన పేరు జోగులయ్య గారు. అక్కడ భవానీ ప్రసాద్ అనే జమీందార్ దగ్గర లెక్కలు చూసేవారట. తర్వాత మా నాన్నగారి హయాంలో వైజాగ్ వచ్చేసాం. పృథ్వీరాజ్ గారు మా డాడీ, ఆయనంతా స్టీల్ కింగ్ అంటారు. నేను ఒక్కడనే సంతానం. అమ్మ నా 12వ ఏట పోయింది. నేనెప్పుడు మీలాంటి అమ్మాయిని ఇలాంటి చోట కలుస్తాను అనుకోలేదు శతరూప. మీకు నాతో వచ్చేయాలనుకుంటే అదే బయట ప్రపంచంలోకి మంచి లైఫ్ ఇస్తాను, మంచి జాబ్ తడబడ్డాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. మీ తాతగారి పేరేమిటి అడిగింది. జోగులయ్య గారు చెప్పాడు. పళ్ళరసం తాగండి ఆమె అందించింది. నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేదు. మీరేం కావాలన్నా ఇస్తాను. పోనీ ఇక్కడే మీకోసం గెస్ట్ హౌస్ కట్టించనా? పవర్, ఇంటర్నెట్ అవి సప్లై చేయించనా? ఏం చేయను? ఏదో ఒకటి అడగాల్సిందే. నాకింత చేసిన మీకు ఏదో ఒకటి చేయకుండా వెళ్ళలేను అన్నాడు. ఒక స్త్రీగా ఇంకేదైనా ఆశించినా సరే అన్నాడు. దానమా? ఆమె తీక్షణంగా అడిగింది. ప్రత్యుపకారం అన్నాడు. సిగ్నల్స్ పోయే ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయండి, బట్టలు ఉతుక్కుని వస్తాను. ఆమె బయటికి వెళ్ళింది. వ్యాస్ తండ్రికి ఫోన్ చేశాడు. ఆయన, బాబు, నాన్న, వ్యాస్ ఎక్కడున్నావురా, ఏమైందిరా అని ఏడ్ చేశాడు. వ్యాస్ సాధ్యమైనంత వరకు టూకీగా తన యాక్సిడెంట్ గురించి చెప్పాడు. దేవుడు ఉన్నాడురా, ఉన్నాడు. శతరూపాల్లో కాదు అనంత కోటి రూపాల్లో ఉన్నాడురా, వస్తున్నా అన్నాడు. ఇక అంబులెన్స్ వచ్చింది. పృథ్వీరాజ్ గారు వచ్చారు. గూడెవంతా గూడు కట్టి నిలబడి చూస్తున్నారు. శతరూపకు ఆయన దండం పెట్టి, ఆ దేవత నీ రూపంలో నా బిడ్డను కాపాడిందమ్మా, నీకేదైనా ఇచ్చి కొంతైనా రుణం తీర్చుకొనివ్వు. భగవంతుడి దయ వల్ల ఆ దేవుడు నాకు చాలా డబ్బిచ్చాడు అన్నాడు. అదే నేను చెప్పాను డాడీ, ప్లీజ్ ఆస్క్ సంథింగ్ అన్నాడు వ్యాస్ కూడా. ఆమె అదే చిరునవ్వు నవ్వింది. పోనీ స్కూల్ పెట్టించనా, ఆసుపత్రి? ఆయన ఆప్షన్స్ అడిగాడు. మీ నాన్నగారు జోగులయ్య గారు అన్నారు కదా అంది. జమీందారు భవానీ ప్రసాద్ గారి దగ్గర పనిచేసేవారు. అవును, మీకు తెలుసా? ఆయన ఆశ్చర్యపోయాడు. మా తాతగారు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, ఓసారి దానం ఇచ్చింది తిరిగి తీసుకోకూడదని. పృథ్వీరాజ్, వ్యాస్ ఆమె చెప్పేది ఆసక్తిగా వింటున్నారు. ఆమె చెప్పింది నవ్వి, మీ నాన్నగారికి భవానీ ప్రసాద్ గారు ఒక 30 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ అప్పుడు దానం చేశారు కదూ, ఆ భవానీ ప్రసాద్ గారు మా తాతగారు. నమస్కారం అంది. వాళ్ళు దిమ్మెరపోయారు. అంబులెన్స్ కదిలిపోయింది. చూసారా, సేవ చేయాలి అనుకుంటే ఎంత డబ్బు ఉంది, నాకు కోట్లలో ఉంది అని కాకుండా అట్లాంటి అడవుల్లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో ఆమె టీచర్గా పనిచేస్తూ ఆమె ఆశయాన్ని నెరవేర్చుకుంటోంది ఆమె. ఇదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అడగగానే కథ చదవటానికి పర్మిషన్ ఇచ్చిన
నాకు బాగా ఇష్టమైన రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.